రే లైక్ కొట్రా. సరే సరే. రద్దాని కొట్టమంటావేంట్రా? కొట్టు. హలో బాసు, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమైందిరా? ఆ మొహం మీద దెబ్బ ఏంట్రా? కొబ్బరి మట్ట మీద పడింది. కొబ్బరికాయ వచ్చి నీ మొహం మీద పడదు కదా, ఏమైందో చెప్పరా. సరే, కొబ్బరికాయ చెట్టు మించి పడదు, మట్ట పడదని రాసలేదుగా. కొబ్బరి మట్టేనా ఇది? అవును, చూడు ఇక్కడ తగిలింది కదా, చాలా నొప్పిగా ఉంది. సరే ఇక నేను కూర్చోవచ్చా? వెళ్ళి కూర్చో. లిజోని పిలు. నేనా? నిన్ను కాదు, లిజో. రే రే పిలుస్తుంది, వెళ్ళరా. ఎవరు? రా. వెళ్ళు. నిన్నే రా. రే ఇదిగో ఇది తీసుకో, ఇది కంటిన్యూ చేయి. వెళ్ళు వెళ్ళు, నిన్నే పిలుస్తుంది, వెళ్ళరా. అన్నా తలకు దెబ్బ తగిలినట్టుంది. పక్కకు జరుగు. నేను పంపిన మెసేజ్ చూడలేదా? ఏ మెసేజ్? అవసరమైనవి చూడవుగా. సరే ఏంటో చెప్పు. వచ్చే ఆదివారం ఎవరో నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అవునా? వస్తే రాని, అందులో ఏముంది? ఎవడైనా నన్ను చూసుకోవడానికి వస్తే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు నీ పెళ్లి బోట్ ని ఈ నదిలో ముంచేస్తాను. హ్యాపీగా ముంచేయి. మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మునిగిపోయినా కూడా ఈదుకుంటూ బయటకు రావడం బాగా తెలుసు. మేము ఈదుకుంటూ బయటపడతాం. ఇక చాలా ఆపు. నేను ఆ లూజ్ నెంబర్ ని ఎలాగైనా సరే నీకు ఇస్తాను. నువ్వు కాల్ చేసి వాడు రాకుండా చే. ముందు వాడిని చూసుకుని వెళ్ళని, ఆ తర్వాత ఆలోచిద్దాం. వాడేం రావక్కర్లేదు. అదేంటి? వాడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు వాడు నాకు నచ్చితే తర్వాత నీకే ప్రాబ్లం. లిజో, ఇందులో పావేమైనా ఉందా? వెళ్ళవే, ఇందాక నుంచి చాలా చిరాగ్గా ఉన్నావు, ఇప్పుడు వచ్చి పాము పాము అంటావేంటి? నువ్వెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? కాసేపు మాట్లాడకుండా ఉండవే. ఏంటి? ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. నీకు కొంచెం కూడా భయం లేదు. రే నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావురా? సాయంత్రం వెళ్తాను. తీసుకో. హాయ్. పారిపోయి వచ్చారుగా. టీ తాగుతారా? టీ నాకొద్దు, వీడికి ఇవ్వండి. రే ఫాదర్ బుల్లెట్ సౌండ్ వస్తుందిరా. ఫాదర్ వస్తున్నాయి. ఏంటి మీరు చేసిన పని? మీ అబ్బాయికి అమ్మాయి నచ్చుంటే ఒక ఫాదర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడి ఉండాల్సిందే. అలా చేశారా మీరు? ఫాదర్, వాళ్ళు ఒప్పుకుంటారని నాకు అనిపించలేదు, అందుకే. మీకు మీరే అలా ఊహించుకుంటేలా? ఫాదర్, పిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డారు కదా అని ఒప్పుకున్నాం. నిన్న అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారు, నిశ్చయం దాకా వెళ్ళింది, అందుకే తను భయపడిపోయింది. నీతో మాట్లాడానా? నీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారుగా, ఒకవేళ వాళ్ళు ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఇతను లవ్ చేస్తున్నావు మీ నాన్నకు తెలుసా? లేదు. ఏయ్, ఆ విషయం తెలియకపోవడం వల్లే కదా మీ నాన్న వేరే సంబంధం తీసుకొచ్చారు. తెలిసేలా చేయలేదు కదా. తెలీదు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చింది మీ ఇంట్లో తెలుసా? అది కూడా తెలీదు. వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఇది అసలు సమస్య కాదు. మా నాన్నకు తెలియగానే అంతా ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది. నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఫాదర్ ప్లీజ్, ఈ ఒక్కసారికి. నువ్వు మాట్లాడుకో, మీ ఇంటికి వెళ్ళు. ఎవరైతే తనను వాళ్ళ ఇంటి నుంచి తీసుకురావడానికి వెళ్ళారో వాళ్లే తనని వెళ్ళి దించి రావాలి. వెళ్ళండి. నువ్వే వెళ్ళి జాగ్రత్తగా దింపిరా. వెళ్ళిపో, వెళ్ళు. ఆగో, ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయాలి. వెళ్ళు. పిల్లలు తెలియక చిన్నతనం వల్ల ఏమైనా చేస్తే మనమే సరిచేయాలి, అంతేగాని రెచ్చగొట్టకూడదు. ఇక్కడ ఒకటి ఉంది కదా, నా దగ్గరకు వచ్చే ప్రతి విషయాన్ని పోసుకొచ్చినట్టు నువ్వు చెప్పేవాడివి. ఈ విషయాన్ని మాత్రం ఎందుకు దాచిపెట్టావు? ఫాదర్ మీరు ఒప్పుకోరేమో. అవును, యాక్సెప్ట్ చేయను. కానీ నేను ఊళ్ళో ఫాదర్ గా ఉన్నంత వరకు కొన్ని ముఖ్యమైన విషయాలకు నా అనుమతి తీసుకోవాల్సిందే. వచ్చే ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నతో మన పద్ధతి ప్రకారం మాట్లాడి చూద్దాం, అర్థమైందా? అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే చర్చకు రండి, అప్పుడు చూసుకుందాం. సరే ఫాదర్. వేరే ఏ ప్లాన్ అయినా వేసావనుకో, తెలుసుగా నేనేం చేస్తానో. ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూసే చూశాను. నీ క్లాస్ అయిపోలేదుగా? అవలేదు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక వెంటనే హాస్టల్కి బయలుదేరు. ఇక్కడన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చితార్థం టైంకి వస్తే చాలు. ఈలోపు ఊళ్ళో నువ్వు కాలు పెట్టకూడదు. ఫాదర్ నేను కూడా అక్కడికి రావచ్చా? ఫాదర్, టీ తాగి వెళ్ళండి. ఆ టీ తీసుకెళ్లి మీ అబ్బాయి తల మీద పోయండి. మిగిలిన ఉంటే మీ ఆయన తల మీద పోయండి. పెద్ద టీ తీసుకొచ్చారు. ఏంటయ్యా మీరు ముందే ఫాదర్ కి చెప్తే ఈ పాటికి మాట్లాడి ఫిక్స్ చేసి ఉండేవారు కదా. మేము వెళ్ళొస్తాం, పదండి. సీన్ ఎలా ఉంది? అద్దరిపోయింది కదా. మీరు సూపర్. ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే వాడు పంచ పీక్కొని పరిగెత్తుకుంటూ పోయేవాడు. ఎన్నా ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? పర్వాలేదు, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అవునా? అయితే మధ్యాహ్నం ఇంకో చోటుకి వెళ్ళాలి. అక్కడ చేసి ఎక్కడ? షాప్ కి. చాలా మంచి చోటు, చాలా మంచి ప్లేస్.